సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు రోజురోజుకు ముదురుతోంది. మాటల తూటాలతో కాకుండా ఏకంగా మంత్రి ముందు ఘర్షణ పడ్డారు. పట్టణంలో నూతన కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా బండారు శ్రీకాంతరావు వర్గంలోని వ్యక్తి గజ్వేల్ ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డికు స్టేజ్పై కూర్చోబెట్టడంతో ఆగ్రహానికి గురైన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి వర్గం ఆందోళనకు దిగారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఉద్రిక్తతకు దారితీయగా మంత్రి జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం కార్యక్రమంలో మంత్రి వివేక్ మాట్లాడారు. ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ఒక్క రేషన్ కార్డు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ మొన్న ఎలక్షన్లలో మాట ఇచ్చింది, మేము కొత్త రేషన్ కార్డు ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమం తీసుకున్న తర్వాత సుమారు 4 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. కొందరు ప్రచారం చేస్తున్నారు టీఆర్ఎస్ తరఫు నుంచి, మేము ఇచ్చినాము కార్డులని. కానీ వాళ్ళు కొత్త రేషన్ కార్డులు ఎక్కడ ఇవ్వలేదు. కేవలం ఎవరైతే చనిపోయినారో, ఎవరికైతే రిప్లేస్మెంట్ కార్డు ఉన్నదో అవే కార్డులు ఇచ్చినారు. కానీ కొత్త రేషన్ కార్డులు ఎక్కడ కూడా ఇవ్వలేదు. అది ఒఫీషియల్ రికార్డ్ అన్నమాట. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వాలని చెప్పి అన్ని నియోజకవర్గాలలో 3500 ఇల్లు ఒక్కొక్క నియోజకవర్గం క్యాల్కులేట్ చేసుకుంటే వారు అన్ని చోట్ల కూడా ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా ఇందిరమ్మ ఇల్లు బిల్లు పెండింగ్ పెట్టొద్దు, ఇమ్మీడియట్లీ పేమెంట్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇది ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం అనుకుని సుమారు 17 లక్షల ఇల్లు ఇందిరమ్మ ఇల్లు మన రాష్ట్ర వ్యాప్తంగా కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిధులు దానికోసం కూడా సెపరేట్గా పెట్టడం జరిగింది. దాంతోపాటు ఈ గ్యారంటీ స్కీమ్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మాట ఇచ్చిందో అన్ని చోట్ల కూడా సరిగా అమలు అవుతుందా లేదా అని చెప్పి కూడా వారు మొన్న రివ్యూ మీటింగ్ పెట్టుకున్నప్పుడు అందరికీ 200 యూనిట్లు ఎవరైతే అడుగుతూ ఉన్నారో, మహిళలకు ఫ్రీ బస్ ట్రావెల్, గ్యాస్ 500 రూపాయలు, తర్వాత సన్న బియ్యం స్కీమ్. ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు, అరే మాకు అప్పుడు దొడ్డు బియ్యం వచ్చేది, ఇప్పుడు సన్న బియ్యం వస్తుందని చెప్పి ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు. ఒకవైపు రైతులకు ఆదుకోవాలని చెప్పి రైతు భరోసా కింద సుమారు మొన్న 12,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం. సన్న బియ్యానికి ఇంకొక 12,000 కోట్లు. ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినప్పటికీ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మాట ఇచ్చిందో పేద ప్రజలకు అన్ని కూడా సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా నడుస్తున్నాయి. జస్టిస్ ఘోష్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన వారు రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. నేను నిరంతరం పోరాటం చేయడం జరిగింది. ప్రాణహిత చేవెళ్ళ, అప్పుడు కాకా వెంకటస్వామి గారు ఈ ప్రాణహిత చేవెళ్ళ కట్టిస్తే తెలంగాణ ప్రాంతంలో అన్ని చోట్ల కూడా ఈ సాగునీటి కోసము ఉపయోగపడుతుంది అని చెప్పి ఆ రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 36,000 కోట్లతోనే ఆ ప్రాజెక్టు స్థాపించడం జరిగింది. 11,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు పెట్టినారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టినారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం కమిషన్లు కోర్చడానికి ఈ ప్రాజెక్ట్ తీసుకెళ్లి కాళేశ్వరంలో పెట్టడం, 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు. కానీ ఇప్పటి వరకు ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ వలన ఏదైతే 70 టీఎంసీ నీళ్లు పంపు చేసినారో ఆ నీళ్లు కూడా పైనుంచి నీళ్లు వచ్చినప్పుడు వర్షాకాలంలో ఆ నీళ్లు కూడా వృధా కావడం జరిగింది. అంటే ఈ 1,00,000 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ ఏదైతే కాళేశ్వరం కట్టినారో కేవలం కాంట్రాక్టర్స్ వారికి ధనుకులు చేయడానికి అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టడం జరిగింది. నేను చాలాసార్లు చెప్పినాను, మెగా ప్రాజెక్ట్స్ అంటే కేవలం మెగా కమిషన్ల కోసం. సో ఈ మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ కూడా దీనికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎల్లంపల్లి నుంచి వస్తున్నాయి. ఈ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎవరు కట్టినారు? కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఆ రోజుల్లో కట్టినారు. అంటే ప్రాణహిత చేవెళ్ళ 24,000 కోట్లు ఖర్చు పెడితే ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా అన్ని ప్రాంతాలలో ఇక్కడ తెలంగాణలో 17 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ని
వారు కేవలం కమిషన్ల కోసం తీసుకెళ్లి కాళేశ్వరం ప్రాజెక్ట్ పెట్టడం జరిగింది. అది కూడా ఫెయిల్ అయింది. ఎందుకంటే 100 మీటర్లు పంపింగ్ చేయాలంటే సుమారు 4,000 కోట్ల రూపాయల ఎలక్ట్రిసిటీ అవసరము. సో మీరందరూ కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత నిజంగానే ఎవరైతే నిర్ణయాలు తీసుకున్న వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి